హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆర్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు మొక్కజొన్నలు మనకి దొరికే సీజన్ కదండి. చక్కగా మొక్కజొన్నల్ని అలాగే శనగల్ని రెండు కలిపి ఇలా చక్కగా గుడాలను వేసుకొని అయితే మనము తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మొక్కజొన్నని ఒలుచుకున్నాను. అలాగే శనగలు మనకి నైట్ నానబెట్టేసుకుంటున్నాను. వాటర్ నీట్గా కడిగేసి 2 టైమ్స్ వాటర్ పోసేసి మనం నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత మనం ఒలుచుకున్న మొక్కజొన్న కంకుల్ని ఇలా కొద్దిగా దొడ్డుప్పును వేసుకోండి. అలాగే శనగల్ని కూడా చక్కగా నానుంటాయి. ఇప్పుడు వాటర్ వంపేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని మనం శనగల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ని అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని తింటే స్టమక్ ఫుల్లీగా ఉంటుందండి. చక్కటి వెయిట్ లాస్ రెసిపీ కూడా. 2 గ్లాసెస్ అంటే మీకు అవి మునిగే వరకు అయితే మనం వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలండి. ఓకే, ఆలోపు మనము పోపుకు కావాల్సినవి రెడీ చేసి పెట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ 4 to 5 విజిల్స్ వచ్చాయి. వాటికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇలా ఒక దాంట్లో వార్చేసుకోవాలి. ఉడికినవి మొక్కజొన్నను శనగలు. ఇప్పుడు పోపుకి ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఒక 2-3 రెడ్గా అయినవి కూడా ఉన్నాయండి. అవి కూడా కట్ చేసి వేసేసుకున్నాను. ఆనియన్స్ అలాగే కరివేపాకును కూడా వేసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఒకసారి అంతా మనము మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని. చూడండి, ఇక్కడ కొద్దిగా అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు అలాగే సాల్ట్ని యాడ్ చేద్దాము. మనము బాయిల్ చేసుకునే ముందు కొంచెం యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకో కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. సాల్ట్ ఒకసారి చెక్ చేసి వేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేసాము కదా. ఇప్పుడు కొద్దిగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కారం ఇప్పుడే వేసాము కదా, ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో అయితే మనము అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి. ఇప్పుడు మనం వడగట్టుకున్నాం కదా మొక్కజొన్నను శనగల్ని ఉడకబెట్టేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి పైనుండి కింది వరకు అంతా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉంచుకోవాలండి. అప్పుడు మనం యాడ్ చేసిన కారం, సాల్ట్, ఫ్లేవర్స్ అవన్నీ మొక్కజొన్నకి శనగలకి చక్కగా పట్టుకుంటాయి. తింటూ ఉంటే ఆ స్పైసీనెస్ తెలుస్తూ సూపర్గా ఉంటాయి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తీసేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్లోగా కూడా తీసేసుకోవచ్చు. చాలా టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఆకలి కూడా మనకు వేయదండి. 1 కప్ తీసుకున్నామంటే ఎవరైనా వెయిట్ లాస్లో ఉన్నట్టయితే తప్పకుండా ఈ రెసిపీ ఫాలో అవ్వండి, చక్కగా యూజ్ అవుతుంది. అలాగే నా రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకోసం టేస్ట్ చూస్తున్నాను. సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.